హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. రీసెంట్‌గా జరిగిన విజయవాడ వరదల్లో గానివ్వండి, మన ఖమ్మం వరదల్లో గానివ్వండి, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది వరదల్లో అయితే చాలామంది నష్టపోయారు. ప్రాణ నష్టం గానివ్వండి, ఇళ్ల నష్టం గానివ్వండి, వాహనాల నష్టం ఇలా ఎంతోమంది అయితే నష్టపోయారు. తిందామన్న తిండి గూడా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు చాలామంది స్టార్స్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద చాలామంది అయితే హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు ఇందులో మనం చూపిస్తున్న వీడియోలో అయితే ఈ చిన్నారి పేరొచ్చేసి ఎం. వర్ణిక పులివెందులకు చెందిన ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి. సో, ఈ విద్యార్థి వచ్చేసి మన వైఎస్ జగన్ గారు మాజీ మంత్రి సీఎం వైఎస్ జగన్ గారికైతే 72,000 ఇచ్చి మన సీఎం రిలీఫ్ ఫండ్‌కి హెల్ప్ చేయమని చెప్పేసి సో, అతని ఏదైతే ఆఫీస్ ఉంటుందో వైఎస్ఆర్‌సీపీ ఆఫీస్ అయితే ఏదైతే ఉంటుందో సో, ఆఫీస్‌లో అయితే తనకైతే 72,000 ఇవ్వడం అయితే జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వమని చెప్పేసి. సో, మన వైఎస్ జగన్ గారు కూడా అభిమానించడం అయితే జరిగింది. సో, ఇతనొచ్చేసి వాళ్ళ ఈ బాబాయ్ జి. ప్రణీత్ కుమార్. సో, జి. ప్రణీత్ కుమార్‌తో కలిసి ఎం. వర్ణిక అయితే 72,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇవ్వాలని జెప్పేసి. సో, చూసారు గదా! ఎంత మన చిన్న పాప గూడా తన పాకెట్ మనీ వచ్చేసి 72,000 వచ్చేసి పాకెట్ మనీ గూడా ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ పాపను చూసి గూడా ఎవరైతే అంటే ఇంకా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇంకా హెల్ప్ చేయని వాళ్ళున్నారో ఎందుకంటే విజయవాడలో చాలామంది పూర్ పీపుల్స్ చాలామంది అయితే నష్టపోయారు. అదేవిధంగా రిచ్ అని గాకుండా పూర్ పీపుల్స్ గూడా చాలామంది ఉన్నారు గాబట్టి సో, మీరు గూడా మీకు తోచినంత సహాయం చేయండి. సో, పాపను గూడా మనం చూసి ఇన్‌స్పిరేషన్ అయితే తీసుకోవాలి.